హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 ఇండిపెండెంట్ హౌజెస్తో ముందుకు వచ్చానండి. ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ హౌజెస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఫిర్జాది కూడా పర్వతాపూర్లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ అనేది 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ చూపించుకొని మనం ఇంటి దగ్గరకు వచ్చేసి ఇందులో మనం మోడల్ హౌస్ కింద ఇటువైపు ఉన్నటువంటి ఫస్ట్ హౌస్ అనేది క్లియర్గా చూపిద్దాము. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20x47 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. వచ్చేసి మనం 100 ఫీట్ రోడ్ కవర్ చేస్తూ ఇంటి దగ్గరికి వచ్చేసి ఇల్లు యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ అన్నటువంటి 100 ఫీట్ రోడ్కి వచ్చామండి. 100 ఫీట్ రోడ్ అన్న మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్ట్ అవుతుంది. సో 100 ఫీట్ రోడ్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. అండ్ హౌస్ అనేది మనకి 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 20x47 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. మనం ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇల్లు యొక్క ఎలివేషన్ చూపించుకొని ఫ్లోర్ ప్లాన్ అండ్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా రోడ్ కవర్ చేసుకొని మనము హౌజెస్ దగ్గరికి మళ్ళీ రావడం జరిగిందండి. హౌజెస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. 2 హౌజెస్ మనకి 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 2 హౌజెస్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ కృష్ణ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉందండి. సో మీరు హైడ్రా గురించి కానీ ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన లేదు. అండ్ చుట్టూ చూసుకుంటే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. సో మీరు డైరెక్ట్గా బిల్లర్ దగ్గర మాట్లాడేసుకొని హౌస్ అనేది ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. చాలామంది కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జెన్యూన్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తూ ఉంటామండి. మా తరపు నుంచి కానీ అండ్ బిల్లర్ తరపు నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఛార్జ్ చేయబడదు. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీస్ పొందమని చూస్తున్నారో అలాంటి వారికి మా ఛానల్ షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నానండి. రోడ్ కంటే ఆల్మోస్ట్ మనకి 1.5 ఫీట్ హైట్ తీసుకొని వేసినటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేయడం జరుగుతుందండి. సో పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి తాండూరు బండలతో ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఈ హౌస్ అనేది మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 3 ఫీట్ సెట్ బ్యాక్ చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ మనకి 3.5 ఫీట్ వరకు ఉందండి. సెట్ బ్యాక్ అనేది పెద్ద సైజ్గా ఇవ్వడం జరిగింది. హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి బోర్ వేయించడం జరిగింది అండ్ సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించిన డోర్ చౌకౌట్ కవర్ చేస్తున్నాము. అండ్ లోపల చూసుకున్నట్లయితే మనకి హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ 1 BHK ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో పవర్ లేదు కాబట్టి కొంచెం డార్క్ ఉందండి. సో దాని గురించి క్షమించగలరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుందండి. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు అండ్ స్పేసెస్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకి మెట్లు ప్రొవైడ్ చేశారు. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఈ హౌస్ అనేది మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. సీలింగ్ వచ్చేసి మనకి LED లైట్తో ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇచ్చారు. అండ్ ఈస్ట్ డోర్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. 100% వుడ్తో చేయించారండి. దట్టు ఇది టేక్ వుడ్తో చేయించారు. హాల్ లోపలికి రావడం జరిగిందండి. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి 2 BHKతో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి బ్యూటిఫుల్గా కలర్స్ ఇచ్చారండి. సో ఎక్సలెంట్గా కలర్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ వెంటిలేషన్ రావడానికి మనకి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి 2 విండోస్ ప్రొవైడ్ చేశారండి. సో మనకి ఇక్కడ మరొక విండో అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారు. సో ఈ విండో అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుంది. అండ్ హాల్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి.
సో టీవీ యూనిట్ దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. టీవీ పెట్టుకునే విధంగా ఇక్కడ మనకి పెద్ద సైజ్ గా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి. సో ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ కిచెన్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము, అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. ఇక్కడ ఒక 2 మెంబర్స్ లేడీస్ వర్క్ చేసుకునే విధంగా మనకి కిచెన్ రూమ్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్ లో మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో యూటిలిటీ ఏరియాలో వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది. అండ్ కామన్ వాష్రూమ్ లో మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ వస్తుందండి. వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తాను అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఈ హౌస్ లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్లైడ్ డోర్ తోటి విండో ప్రొవైడ్ చేస్తారు, విత్ గ్రిల్ పెట్టించడం జరిగింది. అండ్ వాల్కు ఉన్నటువంటి కలర్ చూపిస్తున్నామండి. బ్యూటిఫుల్ గా మనకి కలర్స్ ఇక్కడ వేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. సో సీలింగ్ వచ్చేసి నీట్ గా చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 85 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. సో అప్ టు 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి కలర్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా బ్యూటిఫుల్ గా ఉండే కలర్ వాడడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. స్టాండర్డ్ గా అండ్ క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ పెట్టించడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి స్పేస్ ప్రకారంగా విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. నీట్ గా డిజైన్ ఉన్నటువంటి కలర్స్ వాడడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 6 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫిర్జాదిగూడ కమాన్కి ఇది వచ్చేసి మనకి 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేశారు. అండ్ విశాలంగా రావడం జరిగిందండి, స్పేసెస్ గా రావడం జరిగింది. వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి అనేది మరొకసారి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 100 feet అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 100 feet రోడ్ మనకి డైరెక్ట్ గా ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్ట్ అవుతుంది. అండ్ వరంగల్ హైవే రోడ్ కనెక్ట్ అవుతుందండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయినటువంటి ఏరియా అండ్ ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంటుందండి. సో యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 100 feet రోడ్ నుంచి మనం ఎటైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ హౌస్ అనేది రీజనబుల్ బడ్జెట్ లో సేల్ చేస్తున్నారండి. సో 100 feet రోడ్ కి సెకండ్ లోనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో హౌస్ యొక్క ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 85 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.